అటువంటి కొడుకు సంభాజీ లాంటి కొడుకు నాకు పుడితే, ఈ దేశం కోసం పుడితే, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ. కానీ నిజం చెప్తున్నా, నాకు సంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకున్నాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో అనుకున్నాను, అంటే మామూలుగా హిస్టరీ చదువుకుంటాం కదా, తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అన్న? ఇంతకుముందు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో, ఏదో చదువుకొని ఏదో చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే మనకు ప్రతి వాల్యూ తెలియట్లేదు. ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ చర్మం వలస్తుంటే అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను కదా. మీరే అడుగుతున్నారు, మీరే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మొత్తం లిటరల్గా ఏడుకొచ్చింది. మన తెలుగు హీరోలు కాదు ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలుగుతారు. అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలుగుతున్నారు. కానీ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి ఐ మీన్ పుటప్ చేయను. ఐ డోంట్ వాంట్ టు పుటప్. సో ఇది యాక్చువల్లీ హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు, అంటే ఇలాంటి మంచి స్టోరీస్ రీచ్ అయ్యేది. అన్న నాకు తెలిసిన వరకు ఏంటంటే భారతదేశ చరిత్ర అన్న, అసలు సౌత్ ఇండియా చోళ చేర పాండ్య ఇంత గొప్ప చరిత్ర ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో అన్న. నార్త్ ఇండియాలో ఏముందన్నా, ఏముందన్నా నార్త్ ఇండియాలో? సౌత్ ఇండియాలో చోళ చేర పాండ్య ఇంత గొప్ప ఉన్నాయన్న. మనకి విజయనగర సామ్రాజ్యం ఉంది, చోళ చేర పాండ్య ఇంతున్న సౌత్ ఇండియాలో ఇద్దరే అన్న ప్రైమ్ మినిస్టర్లు. ఒకరు పివి నరసింహారావు గారు, అంతకంటే ఎవరున్నారు నా? అలా ఏం లేదు, మీరు మొత్తం చూస్తే మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమైంది. హిందీలో ఏదో విధంగా ఉందని చెప్పేసి అని అన్నారులే కానీ మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమైంది, అట్లేమనిపించదు. వచ్చి చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. యూట్యూబర్ కాదేం కాదు, ప్లీజ్ నా మనసుకు అనిపించింది చెప్పాను అంతే. నా మొహం కూడా కథ చెప్పండి, ఎలా ఉంది లోపల కథ? కథ ఏంటి మేడం? కథ ఏంటి మేడం? నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. పక్కన అమ్మ ఉంది కదా, పక్కన వైఫ్ ఉంది కదా, జై జగదంబ చాలు కదా. మీ ఇష్టం నమ్మండి, మీ పరిస్థితి నమ్మండి. అంటే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో చూసింది అయితే శివాజీ మహారాజ్ లాగా ప్రభాస్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.